హాయ్ ఫ్రెండ్స్, ముందైతే మీరు ఈ వీడియో చూడండి. దీనికి వచ్చిన కామెంట్లు మళ్ళీ చూద్దాం. చాలా సెక్సీగా ఉన్నావు. లచ్చైనా పర్వాలేదు, దీన్ని నైట్ పోవాలి మావా. మొన్న ఈ మధ్య చూసా గుంట మంచి పొంగు మీద ఉంది. వెనక నుంచి నడుము పట్టుకొని పెట్టేయాలని ఉంది. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. పిచ్చినాయాలి. లాస్య గారు, మీ సల్లు చాలా బాగున్నాయి. మీ హస్బెండ్ ఎవరో గాని లక్కీ గాయ్. ఒంగో పెట్టి పెట్టాలి. వచ్చిందమ్మా పెద్ద డబ్బా. హాయ్ ఫ్రెండ్స్, ముందైతే మీరు ఈ వీడియో చూడండి. దీనికి వచ్చిన కామెంట్లు మళ్ళీ చూద్దాం. అమ్మమ్మ, మీ మనవడు బాగున్నాడా? టేబుల్ కి హానిస్తే ఏమొస్తుంది? నా చేతికి ఇవ్వు, బాగా నొక్కుతా. ఆంటీ, మీకు ఎయిడ్సా ఏంటి? ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఏమక్క, దొడ్డికి బయటికి రావటం లేదా? దీని ముఖం బర్రె గుద్దలా ఉంది. మీరు ఎప్పుడు కసిగానే ఉంటారు. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? హాయ్ ఫ్రెండ్స్, ముందైతే మీరు ఈ వీడియో చూడండి. దీనికి వచ్చిన కామెంట్లు మళ్ళీ చూద్దాం. క్షణక్షణం నీ తలపుతో తనువు చిక్కిపోయలే. బాగలేదక్క, వద్దులే. ఏం పర్లేదు, అప్పుడప్పుడు చేయాలి తమ్ముడు, ఏం కాదు. ఏమైందిరా పెంచక నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? ఇది వ్యాపారం. ఆ ప్యాంటు కూడా దించితే ఎర్రగా కూడా కనిపించేది కదా. ముందు తిరిగి పైకెత్తు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. పిచ్చినాయాలి. బ్యాక్ సూపర్ సూపర్ సూపర్. వరెవ్వా, ఏం నడువురా బాబు, రాత్రికి నిద్ర లేకుండా చేస్తున్నారు మీరు. హాయ్ ఫ్రెండ్స్, ముందైతే మీరు ఈ వీడియో చూడండి. దీనికి వచ్చిన కామెంట్లు మళ్ళీ చూద్దాం. ఏమున్నావే, నీ పువ్వుని కసిగా మింగాలని ఉంది రా. పర్ఫెక్ట్ షేప్. ఏం బండిరా, వెనకాల బంపరు, ముందు హెడ్ లైట్లు. ఏమైందిరా నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? నెక్స్ట్ జన్మలో బోటై పుడతా. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఇంకొంచెం ఇప్పుకొని తిరుగు రోడ్ల మీద. టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి అన్నా. మాకు కూడా ఏం గుర్తుకు రాదు నేను చూస్తుంటే. హాయ్ ఫ్రెండ్స్, ముందైతే మీరు ఈ వీడియో చూడండి. దీనికి వచ్చిన కామెంట్లు మళ్ళీ చూద్దాం. బ్యాక్ నుంచి చూసి లేచింది బ్రో, ఫ్రంట్ నుంచి చూశాక బ్లూ ఫిల్మ్ చూశాక కూడా లేవడం మానేసింది. ముసల్లానికి బుసలు కొడుతున్నట్టుంది. గొద్ద ఊపి ఊపి బాగా ప్రాక్టీస్. బాగా ఎక్స్పీరియన్స్ ఉంది ఆంటీకి. ఈ వయసులో కూడా ఏం ఊపుతున్నావమ్మమ్మ. మీలాంటి వాళ్ళు ఉండటం వల్లనే మార్కెట్ లో కీరా క్యారెట్ రేటు పెరిగింది.
హాయ్ ఫ్రెండ్స్, ముందైతే మీరు ఈ వీడియో చూడండి, దీనికి వచ్చిన కామెంట్లు మళ్ళీ చూద్దాం. ఒకసారి కిందికి రా చుక్కలలో చంద్రుడా. వస్తున్నా అడ్రస్ పెట్టు, ఈ రోజు చుక్కల్లో చంద్రుని చూపిస్తా. దబిడే మొత్తం జారిపోయా. నీకు రీల్స్ అవసరమా? ఫిగర్ అయితే బానే ఉంది, బాగున్నాయి మడతలు. ఇప్పుడే ఇట్లా ఉన్నావంటే వయసులో ఇంకెలా ఉండేదానివో. నీ మొగుడు అదృష్టవంతుడు. మొన్న ఈ మధ్య చూసా గుంట మంచి పొంగు మీద ఉంది. మొగుడికి తప్ప అందరికి చూపిస్తారు మీ ఆంటీలు. ఆ మడతలు ఏంటండి బాబు, స్పీడ్ బ్రేకర్స్ లాగా. ఆంటీ నీకు 50 ఉంటాయా? హాయ్ ఫ్రెండ్స్, ముందైతే మీరు ఈ వీడియో చూడండి, దీనికి వచ్చిన కామెంట్లు మళ్ళీ చూద్దాం. దాని నడుము, దాని ఫిగరు. ఏం తిని అంతలా పెంచావు? లేక ఎవడన్నా కడుపు నిండా పెడితే అంతలా పెరిగింది? ఎంత మంది ఎరువులేస్తే అంత పెరుగుద్ది. నిజమే, నీ ఫిగరు, నీ నడుము టర్కీ కొల్లానే ఉంది. మొన్న ఈ మధ్య చూసా గుంట మంచి పొంగు మీద ఉంది. దీని వెనుక చాలా కష్టం ఉంది బ్రో. డాగీ స్టైల్ అక్కర్లే, స్ట్రైట్ గా వెళ్ళొచ్చు. ఎంతమంది ఎక్కినారు? హాయ్ ఫ్రెండ్స్, ముందైతే మీరు ఈ వీడియో చూడండి, దీనికి వచ్చిన కామెంట్లు మళ్ళీ చూద్దాం. అందం ఉండే అమ్మాయికి తెలివి అక్కర్లా, తెలివి ఉండే అమ్మాయికి అందం అక్కర్లా. రెండు ఉంటే రెండు గట్టిగా పిసికినట్టున్నారు సెల్లు. ఆంటీ నీ సల్లు నా నోట్లో పెట్టుకుని చెక్కాలని ఉంది. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? పిచ్చినాయాలం. నువ్వు మొత్తం ఇప్పి చూపించినా ఒక్క లైక్ కూడా కొట్టను ఆంటీ. ఏమైందిరా? ఆంటీ నిన్ను మొదటిసారి ఎవడు మింగాడో వాడు చాలా అదృష్టవంతుడు. నువ్వు మాత్రం ఎవ్వరికి అక్కర్లే. హాయ్ ఫ్రెండ్స్, ముందైతే మీరు ఈ వీడియో చూడండి, దీనికి వచ్చిన కామెంట్లు మళ్ళీ చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, సో నేను చాలా కష్టపడి ఒక మ్యాజిక్ నేర్చుకున్నాను. నేను చాలా కష్టపడి ఒక వంట వండానమాట. ఆ వంట ఏమైనా మీకు లాకెట్ ఈస్ వెరీ లక్కీ. నీ సల్లు చాలా బాగున్నాయి. మొన్న ఈ మధ్య చూసా గుంట మంచి పొంగు మీద ఉంది. ఎవరు వినట్లే నువ్వు చెప్పేది. కాయిన్ బాక్స్ చూపిస్తున్నారేంటి? టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఏమన్నారు? టాలెంట్ చూపిస్తున్నావేంటి అన్నా. మొహం తప్ప అన్ని బాగున్నాయి. కెమెరా కొంచెం లోపలికి పోనీయి. నీ కష్టం కనబడుతుందిలే, అయినా లాస్ట్ 2 years లోనే నీ కష్టం వల్ల ఎంత పెరిగిందో. హాయ్ ఫ్రెండ్స్, ముందైతే మీరు ఈ వీడియో చూడండి, దీనికి వచ్చిన కామెంట్లు మళ్ళీ చూద్దాం. ఒకసారి తీయవా, ఆ బొచ్చు తీయవా ప్లీజ్. ఈ సంకలో ఎగ్ ఆమ్లెట్ వేసుకుని తినాలని ఉంది. వాడు తీయమంటే నేను ఇంకేదో అనుకున్నాను, బ్రతికించావు. సంక నాకాలనిపిస్తుంది. తీయాల్సిన చోట తీసుకోమ్మా బొచ్చు, ఓకేనా? అయ్యా నువ్వు అడిగింది ఎక్కడ బొచ్చే? బాగానే ఎక్స్ట్రా తింటున్నావా? వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? పిచ్చినాయాలం. నువ్వు సంకలో క్లీన్ చేసుకో ఫస్ట్.